అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. సాయంత్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైంది. కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించి పగడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. సాయంత్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ శివ, సాయంత్రం 6:15 స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయన్నటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాణి కుముదిని దీనికి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెడతారనేటువంటి సమాచారం అయితే ఉంది. అయితే 3 విడతల్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 12,765 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నటువంటి ఉంది. 1,20,000 పైగా వార్డులు ఉన్నాయి. వాటికి కూడా కలిపి ఎలక్షన్స్ ఉంటాయి. అయితే ఉదయం 7 గంటలకే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 1 గంట వరకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అంటే లోపలికి 1 o'clock లోపు కనుక ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు 1:30 అయినా 1:45 వరకైనా వాళ్ళని ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత 3 o'clock నుంచి మళ్ళీ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. అది 6 అయినా 7 అయినా మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి అది రాత్రి 6-7 అయినా కూడా ఫైనల్ రిజల్ట్ అదే రోజు ప్రకటించే అవకాశం ఉంది. అయితే డేట్లు మనకు సమాచారం అందుతుంది. వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 ఈ 3 రోజులు ఎన్నికలు జరుగుతాయని కూడా సమాచారం ఉంది. మధ్యలో 3 రోజులు గ్యాప్ వస్తోంది. ఒక్కొక్క ఎలక్షన్ మధ్యలో 11, 14, 17 తేదీల్లో ఈ 3 విడతల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కూడా మనకు సూత్రప్రాయంగా తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. కేబినెట్ కొనసాగుతుంది. అసెంబ్లీ సంబంధించినటువంటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికీ అసెంబ్లీలో గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మండలిలో కూడా నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల కోటాకు సంబంధించి కూడా చాలా రకాలుగా చర్చ జరిగిన తర్వాత ఇక సాధ్యం కాదు 40% తర్వాతనే లాస్ట్ టైమే డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా క్యాబినెట్ సమావేశం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు అన్ని పూర్తిగా అయిపోయాయి. ఎందుకంటే మొన్న మనం 3-4 రోజుల క్రితం చూసాం గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లకు ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ గ్రామంలో ఏ మండలంలో ఎలాంటి సర్పంచ్కి సంబంధించి నిర్ణయం ఉంటుందో అదే వార్డులకు సంబంధించి కూడా ఎంపీడీఓ ఆధ్వర్యంలో రిజర్వేషన్ ఖరారు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత షెడ్యూల్ వస్తుంది. దీంట్లో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఎప్పుడైతే సాయంత్రం 6:00 ప్రెస్ మీట్ పెడతారో దాని తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ అప్పటి నుంచే ఆ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుంది. డబ్బు ట్రాన్సాక్షన్ విషయంలో కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా హామీలు గుప్పియకుండా ఉండడం కానీ అదేవిధంగా ఏదైనా కూడా అంటే ప్రలోభ పెట్టే విధంగా ఓటర్లను తమ వైపు అధికార పార్టీ వైపు మళ్లించుకునేందుకు ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఎలాంటి రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. కొత్తగా కూడా ఎవరు కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆయా జిల్లాల్లో పర్యటించి అంటే ఈ 3 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఇక ఎన్నికల నగరా మోగినట్టుగానే మనం భావించాలి. సాయంత్రం నుంచి ఇక వచ్చేటువంటి దాదాపు నెల రోజులు అనుకో, దాదాపు ఇప్పుడు ఈ రోజు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు మొత్తం కూడా గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి కాబట్టి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా
కంటిన్యూషన్గా ఉంటాయి. అంటే దాదాపు వచ్చే నెల చివరి వరకు కూడా ఎలక్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాని తర్వాత కూడా మళ్ళీ మిగతా ఎలక్షన్స్ కూడా ఒక్కొక్కటిగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఎన్నికల హీట్ ఇప్పటిదాకా మనం చూసాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందు కూడా నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత షెడ్యూల్ అంతా ఖరారైంది, ఎక్కడెక్కడ ఏ ఏ తేదీలో జరుగుతాయని కూడా ఆ రోజు మనం ఎలక్షన్ కమిషన్లో కూడా మనం చూసాం. దాని తర్వాత వివిధ కారణాల వల్ల రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టుకు కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన అంటే ఓసీకి సంబంధించినటువంటి కొంతమంది వెళ్ళి పిటిషన్ వేశారు. దాని తర్వాత అది ఎన్నికలు వాయిదా పడ్డాయి, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా కొట్టివేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆగిపోయినట్టు నేపథ్యం. దాని తర్వాత వెంటనే ఇప్పుడైతే నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ తెల్లం అయిపోయింది, ఇది కూడా క్లారిటీ వచ్చింది. నోటిఫికేషన్ ఒకటి ఈ సాయంత్రం వస్తున్న నేపథ్యంలో ఇక ఎన్నికల నగర మోగిందనే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతోంది ప్రజెంట్ కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. దీనికి సంబంధించిన ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా విధి విధానాలు ముఖ్యంగా ఈ 1వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు ఈ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా ఎగ్జాక్ట్లీ నరేందర్, ముందుగానే ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కదా, ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలి డిసెంబర్ మొదటి వారం వరకు అని నిర్ణయించిన నేపథ్యంలో ఏంటి ఇప్పుడు ఈ రోజు కనుక నోటిఫికేషన్ ఇస్తే దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? ఇది కొంత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అనేటటువంటి విపక్షాల ఆరోపణ నేపథ్యంలో ఏమైనా క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? శివ, అంటే మనం దాన్ని ఆ కోణంలో చూడడానికి లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జరుపుకునేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఘనంగా నిర్వహించారు వారం 10 రోజుల పాటు. ఇప్పుడు కూడా ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. గత క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఏ రకంగా నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంతో పాటు ప్రభుత్వానికి అనుకూలంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏ రకంగా ఓటర్లను చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన మీద కొంత వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారే తప్ప ఇది ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి డేట్గానే మరి ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఒక రకంగా 8, 9 నాడు కూడా గ్లోబల్ సమ్మిట్ ఉంటుంది. ఈ ఓవరాల్ మొత్తం కూడా ముందుగా ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమంగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒకవేళ ఆన్ గోయింగ్ ఏదైతే నడుస్తున్నటువంటి వాటికి ఉన్నాయో అలాంటి వాటికి మినహాయింపించి కొత్త ఏది కూడా అనౌన్స్ చేయడానికి లేదు. మేము భవిష్యత్తులో ఈ జిల్లాలో ఇది కట్టబోతాము లేదా భవిష్యత్తులో మీకు ఈ స్కీము ఇస్తాము లాంటి కార్యక్రమాలు ఏది కూడా చెప్పడానికి ఇది ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కార్యక్రమంగా చూస్తుంది. కానీ ఇది ముందస్తుగా చెప్పినటువంటి కార్యక్రమం. అందులో లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించారు, నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు, 3వ సంవత్సరం కూడా 4వ సంవత్సరం కూడా. కనుక దీన్ని పెద్దగా రూల్స్ బ్రేక్ చేసే అవకాశం అయితే దీనికి సంబంధించి ఏముండదని ప్రభుత్వ వర్గాలే చెప్పుకుంటున్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఈరోజు సాయంత్రం 6:15 ప్రెస్ మీట్లో చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు. అదే సమయంలో డబ్బు ఆంక్షలు కానీ, ఎన్నికల కోడ్ నిబంధనలు కానీ, ఇష్టానుసారంగా ఎవరి వారితో వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కానీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని విడతల్లో ఎన్నికలు జరుగుతాయనేది అయితే స్పష్టమవుతుంది. ఆ డేట్ ఏదైతే ఉందో 11, 14, 17 డేట్లు డిసెంబరు జరుగుతాయనేటువంటి విషయం అయితే సూత్రమైంది. 1-2 డేట్లు అటు ఇటు ఏమైనా అయ్యే అవకాశం ఉందా కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆ 3 డేట్లకు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.